రావులపాలెంలో అరటి మార్కెట్ యార్డ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెంలో అరటి మార్కెట్ యార్డ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దిశానిర్దేశం చేశారు. మంగళవారం ఆయన రావులపాలెం అరటి మార్కెట్ యార్డును సందర్శించారు. ముందుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం యార్డులో సమస్యలను పరిశీలించారు. రైతు బజార్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. తదుపరి కొత్తపేట మార్కెట్ కమిటీ సమావేశంలో జిల్లా అధికారి ఏడీఏ విశాలాక్షి, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లి మంగాదేవి భీమారావు, వైస్ చైర్మన్ కంటంశెట్టి శ్రీనివాసరావు మరియు పాలక మండలి సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కమిటీ కార్యవర్గం రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. పొంత రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. రావులపాలెం మార్కెట్ యార్డ్ అత్యంత కీలకమైన యార్డ్ అన్నారు. అరటి మార్కెట్ అంటేనే ఏ రోజు వ్యాపారం ఆ రోజు జరిగిపోవాలి అని రైతులు, సైకిల్ వెండర్లు, ఎగుమతిదారులు, ఎక్కడెక్కడి నుండో వ్యాపారస్తులు వస్తారన్నారు. రోజుకి 40-50 లారీలు లోడై అనేక ప్రాంతాలకు ఎగుమతి అవుతాయని, 35 ఏళ్ల క్రితం అంతా దళారుల రాజ్యమే ఉండేదన్నారు. దళారులు చెప్పిన రేటుకే కొనాలి, వాళ్ళు అమ్మమన్న రేటుకే అమ్మాలి. రైతులను కొట్టిన సందర్భాలు సైతం ఉన్నాయని, రైతులు మేలు కోసం అలాంటి సందర్భాలలో యార్డు తీసుకురావడం జరిగిందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని, శానిటేషన్ బాగుండడం లేదన్న మాటలు వినబడుతున్నాయని, సమస్యలన్నింటినీ పరిష్కరించి మార్కెట్ యార్డును అభివృద్ధి పరచాలన్నారు. రైతు బజార్ నిర్మించి బాగా అభివృద్ధి చేయాలని, కూరగాయలు పంటకు మన ప్రాంతంలో ఎప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అని, కూరగాయలు ఎక్కువగా పండించడం వల్ల రైతులకు ఆదాయం వస్తుందన్నారు. రైతులకు సైతం డిమాండ్ ఉన్న కూరగాయల పంట సాగుపై అవగాహన కల్పించాలన్నారు. సీడ్ ఏదైనా మోసపోయి అనుకున్నా ప్యాడీ ఇప్పుడు ఏమేం చేశారు ఇది కూడా మీకు అవసరం. ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీన్ గార్డ్ తిరుపతి నుంచి వచ్చింది. ఇది ఏమో అమరావతి నుంచి వచ్చింది, పల్నాడు నుంచి. 150 సీడ్. మన ఏరియాలో ఏమైనా చేస్తారా? టొమాటో అన్ని చోట్ల అంతే. ఇక్కడ చేసినా సరే మన దగ్గరికి వస్తుంది. ఎక్కువ పంపుతారు. టైంలో లోకల్ కాకుండా జంప్లింగ్ అన్ని ఆనేనా? డిఈనా? ఎన్ని జిల్లాలు డిఈ? వైజాగ్ జైలేడు డిఎం ఇన్ఛార్జ్. ఎన్ని రిఫ్రిజరేషన్ ఉందా? రిఫ్రిజరేటర్ అలాంటివి పెట్టారా? వాళ్ళకి ఖర్చు కలిసి వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయం కూడా వెళ్ళి ఏ సమయంలోనే వెళ్ళి చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇక కొత్త రోడ్లు కూడా ఎప్పుడైతే ఊళ్ళో రోడ్లు చాలా వరకు చేసుకోవచ్చు. అయినా ఈ పని అని కాదు. ఇప్పుడు ఈసారి కొత్త రోడ్ల మీద కూడా పడదాం అనుకుంటున్నాను. కనీసం ఇంకో కొత్త రోడ్డు అయినా 2 రోడ్లు అయినా చేసుకుని ఇలాగ ఎన్ఆర్ఐస్ చేసుకొని మీ మార్కెటింగ్ డైరెక్టర్ ఉంటారు. మీ డబ్బులు నాకు ఎవరు గవర్నమెంట్ ఎవరు మీ డబ్బులు మీ పుస్తకాల్లో కనపడతాయి కానీ ఆ 19 కూర్చొని 19 పైసలు కూడా మిమ్మల్ని ముట్టుకోండి ఎవరు. శుభ్రంగా బిస్కెట్ టీ ఇస్తారు. బిస్కెట్ టీ చేసి ఒక్కొక్క రోడ్డు ఇవ్వండి. మీరు మీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి ఇవ్వండి. మీరు రాష్ట్రంలో డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఒక్కొక్క రోడ్డు. నేను వేరే గ్రాంట్లో పెట్టినా మీ గౌరవం దగ్గర పేరు మీ మార్కెటింగ్ డైరెక్టర్ గారు కూడా దీన్ని అడిగారు. వాళ్ళు అడిగారు కాబట్టి ఈ రోడ్డు కూడా పెడతాం అని చెప్పి మీ గౌరవం పెంచేలా నేను కూడా మీరు అవకాశంలో బట్టి ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ అందరూ వచ్చి బాడీ వచ్చిన మిమ్మల్ని అందరూ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇప్పుడు ఏ అయితే పనులు అనుకున్నాం ఆ పనులన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఏడీ గారు, ఇంకా ఇందులో మనతో పాటు సెక్రటరీ ఉంటారు,
చెప్పారండి. ఇదంతా కమిటీ మొత్తం 19 మంది ఉంటారు 20 మంది. ఈ కమిటీ మళ్ళీ మీరు నెక్స్ట్ టైం ఇప్పుడంటే అందరూ కూర్చున్నాం కానీ నెక్స్ట్ టైం మీ కమిటీలో కూర్చుని ఎవరుంటే మంచి ఉంటే మాట్లాడుకుని యాడ్ బాగా పనిచేయాలి. మీరు కూడా యాడ్కి రావాలి, ఆఫీస్కి వచ్చి కూర్చోవాలి. పైన గెస్ట్ హౌస్ కూడా ఉంది అక్కడ. కాసేపు అవసరమైతే మీరు లోపల వచ్చినప్పుడు 10 నిమిషాలు మీరు రెస్ట్ తీసుకున్నట్టు తీసుకోవచ్చు. యాడ్లో యాక్టివిటీస్ కూడా అందరూ బాగా జరుగుతున్నాయా లేదా, ఎవరో ఏ రకంగా పనిచేస్తున్నట్టు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మన వాళ్ళందరూ కూర్చొని చర్చించుకోవచ్చు తెలియజేసుకుంటూ ఇప్పుడు చదివి అందరూ ఓపెన్ చేస్తాం. ఎందుకంటే వేసవకాలం అందరికీ బాగుండాలి. ఇక్కడ ఉన్న రైతులకి ఇక్కడ ఉన్న కూలీలకి మంచినీరు, అలాగే చక్కని మంచినీరు కానీ విశ్రాంతి గృహాలు కానీ, అలాగే ఇక్కడ పనిచేసే లేబర్కి, రైతులకి, వర్తకులకి ఏదైనా సర్వీస్ చేసే కార్యక్రమాలు మనం చేయాలని కోరుకుంటూ